హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పవన్ కళ్యాణ్ గారి యొక్క చిత్తశుద్ధిని శంకించిన వాళ్ళకి ఇదొక పెద్ద గుణపాఠం అని చెప్పాలి. ఇలాంటి ఒక ప్రజానాయకుడిని మన రాష్ట్రంలో మనకి రావడం అనేది మన అదృష్టం అని చెప్పుకోవాలి. ఆయన రీసెంట్గా 75 సంవత్సరాల నుంచి కరెంటు లేకుండా అలమటిస్తున్న ఒక చిన్న గ్రామానికి, ఎక్కడో కొండ మీద ఉన్న గ్రామానికి వెళ్ళినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన బాధలు, వాళ్ళకి కరెంటు లేకపోవటం, మనం ఒక గంట కరెంట్ లేకపోతేనే అల్లాడిపోతాం. అలాంటిది వాళ్ళకి ఇన్ని సంవత్సరాలుగా, దగ్గరగా 30-40 సంవత్సరాలుగా వాళ్ళకి ఆ ఏరియాలో పవర్ అనేది లేదు. ఎందువల్ల అంటే అది ఒక కొండ మీద ఉండటం, హిల్ టాప్లో ఉండటం, ఆ గూడానికి ఆ ప్లేస్ పేరే గూడెం. అక్కడ పవర్ లేకపోతే ఒక ప్రజానాయకుడు అంత దూరం వెళ్ళినప్పుడు, వాళ్ళతో ముచ్చడించినప్పుడు 5 నెలల క్రితం వాళ్ళతో కలిసి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళని అడిగారు, మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పండి అని. వాళ్ళు ఫస్ట్ చెప్పిన ప్రాబ్లం ఏంటి అంటే, మాకు ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ కూడా కరెంట్ లేదు. అంటే మనం 2025లో ఉన్నా కూడా స్టిల్ కొన్ని ప్లేసుల్లో జనాలు కరెంట్ లేక, హాస్పిటల్స్ లేక, రోడ్స్ లేక, ఎస్పెషల్లీ కొండ ప్రాంతాల్లో నివసించే ట్రైబల్స్, గిరిజన ప్రజలకి, వాళ్ళకి వసతులు లేక ఎంతో వెనకబడి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళని మన వాళ్ళు ఓట్ల పరంగా వాడుకోవడమే కానీ, వాళ్ళకి చిత్తశుద్ధితో వాళ్ళకి ఏదైనా చెయ్యాలని ముందుకు వచ్చిన నాయకుల్ని మనం అసలు చూడలేకపోతున్నాం. అలాంటిది ఈ రోజుల్లో, ఇలా ఉన్న రోజుల్లో అక్కడెక్కడో కొండ మీద వాళ్ళు ఉంటే ఆ గ్రామంలోకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం, అక్కడున్న వాళ్ళ బాధలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ని అడిగి తెలుసుకోవటం, అందులో భాగంగా వాళ్ళకి పవర్ సప్లై లేదు అనే విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావటం, దాన్ని ఎలాగైనా సాల్వ్ చేస్తాను అని చెప్పి మాట ఇవ్వటం, ఇదంతా కూడా ఒక 5 నెలల క్రితం జరిగింది. కట్ చేస్తే 5 నెలల క్రితం జరిగింది, 5 నెలలు గడిచిపోయింది. మరి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చెప్పింది విన్నారు, అంతా అయింది. కానీ పవన్ కళ్యాణ్ గారు దానికి రెస్పాండ్ అవుతారా లేదా అని చాలామంది అనుకున్నారు. కానీ మిగతా నాయకులకి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ డిఫరెన్స్ ఉంటుంది అంటే, ఆయన చేసే పనులు ప్రజలకి మంచి చేయాలనే దాంట్లో ఆయన దృఢ సంకల్పం ఉంటుంది. అంతేగాని తద్వారా ఓట్లు పొందాలి, ఎన్ని ఓట్లు ఉన్నాయి అనే దాన్ని బట్టి ఆయన రాజకీయం నడపరు. ఆయన చేసేది ప్రజలకి సేవ మాత్రమే. ఓట్లకి సేవకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం జనరల్గా చూస్తుంటాం, ఎక్కడైనా ఎక్కువ ఓట్లు ఉన్న చోట మనం ఏదైనా చేస్తే మనకి ఏదైనా లబ్ధి పొందుతాం అనే పాయింట్లో వెళ్తుంటారు. పొలిటికల్గా మోస్ట్ ఆఫ్ ద ఎమ్మెల్యేలు కానీ, నాయకులు కానీ అందరూ అలా ఆలోచిస్తారు. ఇప్పుడు 10 మంది ఉన్న చోట చేస్తే ఆ 10 ఓట్లు మనకేం ఉపయోగపడతాయి అన్నట్లుగా ఆలోచిస్తారు. అట్లా కాకుండా మన రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి, మన దేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి, అందరికీ ఈక్వల్గా అన్ని సమకూరాలి అని ఆలోచించే నాయకులు చాలా అరుదుగా దొరుకుతారు. అలా అరుదుగా దొరికిన నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. సో పవన్ కళ్యాణ్ గారు 5 నెలల క్రితం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైతే మాట్లాడారో, ఏదైతే మాట ఇచ్చారో, నేను ఈ సమస్యను పరిష్కరిస్తాను, మీకు కరెంట్ తీసుకొస్తాను అన్న మాట ఏదైతే చెప్పారో, ఆ మాటని చేసి చూపించారు ఫైనల్గా. అక్కడ ఆ గూడెం, ఆ కొండ మీద ఉన్న ఆ చిన్న ఊరులో ఉండేది 17 కుటుంబాలు మాత్రమే. ఆ 17 కుటుంబాలకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం నోట్లని చూడకుండా, ఓట్లను లెక్కేసుకోకుండా, ఇది చెయ్యటం వల్ల మనకేం వస్తుంది అని ఆలోచించకుండా, వాళ్ళ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ను యూజ్ చేసి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తెప్పించి, సోలార్ పవర్తో స్తంభాలు వేసి, 200 పైగా స్తంభాలు అక్కడ వేసి 80 కోట్లు ఖర్చు పెట్టి, ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, అటుపక్క మోడీ గారి సహకారంతో వాళ్ళిద్దరికి కూడా ఒప్పించి ఈ మౌలిక సదుపాయాలు ప్రజలకు అందించాలి అనే తాపత్రయంతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇనిషియేటివ్ తీసుకొని మోడీ గారిని కన్సల్ట్ చేసి, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని కన్సల్ట్ చేసి, ఫైనల్గా ఆ పెద్ద కొండ ప్రాంతానికి 10 కిలోమీటర్లు పైకి మాన్యువల్గా ఆ స్తంభాలు పాతి, ఫైనల్గా అక్కడున్న ఆ 17 కుటుంబాలకి కూడా
పవర్ సప్లై వచ్చే విధంగా చేశారు. ఫ్యాను, లైటు అన్నీ ఉండేలాగా ప్రాపర్గా ఒక పవర్ సప్లై అండ్ వాళ్ళకి ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టి, అంటే సోలార్ మీదే డిపెండ్ అయితే మళ్ళీ అది ఒక ప్రాబ్లం కాబట్టి ఓన్లీ సోలార్ అంటే మళ్ళీ వర్షాకాలంలో ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి సో సోలార్ ప్లస్ నార్మల్ ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టి అందులో కొంచెం పవర్ స్టోర్ చేసుకొని సోలార్ ప్యానల్స్ స్టోర్ చేసుకుని ఆ పవర్ సప్లై మంచి రిలయబుల్గా వాళ్ళకి పవర్ వచ్చేలాగా ఏర్పాట్లు అయితే సూపర్గా చేశారు. అది ఇచ్చిన మాటకి కట్టుబడి పనిచేసే నాయకులు దొరకటం ఈ రోజుల్లో చాలా అరుదు. అందుకే పవన్ కళ్యాణ్ మన పాలిట ఒక దేవుడు అని చెప్పచ్చు. సో అలాంటి ఇన్ని సంవత్సరాలుగా ఏ నాయకుడు పట్టించుకొని ఆ గ్రామానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చేయటం అంటే ఆ గ్రామానికి, ఆ గ్రామ ప్రజలకి ఒక దేవుడు అనే చెప్పాలి. ఆ ముందల అరక దగ్గర ఉన్న ఒక గ్రామానికి రోడ్డు లేక వాళ్ళు ప్రెగ్నెన్సీ ఉమెన్ని జోళ్ళతో తీసుకెళ్తున్న బాధ పవన్ కళ్యాణ్ గారికి తెలిసినప్పుడు దానికి కూడా అలానే రియాక్ట్ అయ్యారు. అక్కడ కూడా రోడ్డు ఇవాళ వచ్చేసింది. అది పవన్ కళ్యాణ్ గారు అందుకే పాలిటిక్స్లోకి వచ్చారు. డబ్బుల కోసం కాదు, పేరు కోసం కాదు, ప్రజా సేవ చేయడానికే వచ్చారు. సినిమాలు వదులుకొని మరీ వచ్చారు. సినిమాలని ఆయన పార్టీని కాపాడుకోవడం కోసం సినిమాలు చేస్తున్నారు తప్ప డబ్బుల కోసం కాదు. ఆయన డబ్బులు చూసి రాజకీయం చేసే మనిషి కాదు అనటానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఇంకోటి లేదు. ఓట్లు లెక్కల మీద ఆయన పనులు చేయరు. అంతా కూడా ప్రజలకి మంచి చేయాలనే ఒకే ఒక దృఢ సంకల్పంతో ఆయన ఏది చేసినా దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు తప్ప వీళ్ళకి చేయడం ద్వారా మనకి ఎన్ని ఓట్లు వస్తాయి అనే ఆలోచన లెక్కలు ఆయన మనసులో కూడా ఉండవు. అంటానికి ఆ మాట ఆయన ఎన్నోసార్లు చెప్పాడు ఆ మాట. కానీ ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. ఆయన ఎన్నోసార్లు చెప్పారు, మీ ఓట్ల కోసం నేనేం మాట్లాడను అని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. అది అందరూ చెప్తారు కదా అంటారు. మరి ఇప్పుడు ఇలా చేసి చూపించారు ఆయన అన్న మాటకి ఇది ఒక రుజువు అని చెప్పి నేను చెప్తున్నాను. అలాంటి గ్రామానికి 17 కుటుంబాలకి వెలుగునివ్వటం ద్వారా అక్కడున్న వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి కానీ, రేపు పొద్దున ఉన్నత శిఖరాలకి ఎదగడానికి కానీ వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుంది. మనకలాగా వాళ్ళు కూడా హ్యాపీగా బతకడానికి ఎంతో మంచి చేసిన పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు మన రాజకీయాల్లో అవసరం. ఇలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడం ద్వారా మనం కూడా పరోక్షంగా ప్రజలకి మంచి చేసిన వాళ్ళమే అవుతాం. అది నేను చెప్పాలనుకుంటుంది. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు తను చేసేది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ అన్నట్లయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి మంచి పనులు చేసినప్పుడు ఎవరైనా కూడా మెచ్చుకొని తీరాలి. అది సో ఇలాంటి పవన్ కళ్యాణ్ గారిని చూసి ఇలాంటి నాయకులు ఇంకా ఎక్కువ మంది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ సార్ గ్రేట్.